హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వోల్టేజ్ సెన్సింగ్ ప్రొటెక్షన్ రిలేకి ఉపయోగించుకొని మనం మోటార్లకి పంపులకి వైరింగ్ ఏ విధంగా చేయాలో చెప్తాను. వోల్టేజ్ సెన్సింగ్ ప్రొటెక్షన్ రిలే VSP D1 అంటాం. ఇది మనకి మోటార్లు లేదా పంపులకి ఎటువంటి ప్రొటెక్షన్ ఇస్తుందంటే, 3 ఫేజ్లో ఏమైనా వోల్టేజ్ ఏమైనా ఇంబ్యాలెన్స్ అయినా, 3 ఫేజ్లో ఏదైనా ఒక ఫేజ్ ఫెయిల్యూర్ అయినా, ఫేజ్లో ఏమైనా రివర్స్ అయినా, ఫేజ్ రివర్సల్ అయినా మనకి వెంటనే పంపుల్ని ఆఫ్ చేస్తుంది అనమాట. ఈ యొక్క రిలే ఏదైతే ఉందో ఆ రిలే అనేది డిటెక్ట్ చేసి పంపు యొక్క కంట్రోల్ సర్క్యూట్ ఏదైతే ఉందో దాన్ని ఆఫ్ చేస్తుంది. ఓకే, VSP D1 ప్రొటెక్షన్ రిలే యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. మొత్తం 1 2 3 7 8 9 13 14 15 మొత్తం 9 టెర్మినల్స్ ఉన్నాయి. 1 2 3లో మనం 1లో R, 2లో Y, 3లో B, ఈ మూడిట్లో 1 2 3లో 3 ఫేజ్లు అనేది ఇవ్వాలి. ఓకే, 7 8 ఏదైతే ఉందో అందులో మనం ఈ యొక్క రిలే అనేది ఆన్ అవ్వాలంటే ఆక్సిలరీ సప్లై అనేది ఇవ్వాలన్నమాట. సింగిల్ ఫేజ్ 7లో ఫేజ్, 8లో న్యూట్రల్. ఓకే, 13 14 15 ఏవైతే ఉన్నాయి ఈ టెర్మినల్స్, ఇది రిలేకి సంబంధించిన టెర్మినల్. SPDT సింగిల్ పోల్ డబుల్ త్రో అనమాట. ఓకే, 13 అనేది కామన్, 14 అనేది NC, 15 అనేది NO. ఓకే, సో ఇప్పుడు మీరు కంటిన్యూటీ చెక్ చేస్తే 13కి 14కి పెడితే కంటిన్యూటీ అనేది వస్తుంది. ఓకే, సో 15 అనేది NO. ఆఫ్లో ఉన్నప్పుడు 14 అనేది క్లోజ్ అయ్యి ఉంటుంది. 14 టెర్మినల్ యొక్క 14 టెర్మినల్ అనేది క్లోజ్ అయి ఉండడం వల్ల మనకి కంటిన్యూటీ చెక్ చేస్తే వస్తుంది. ఇప్పుడు నేను మీకు L1 అనేది ఇండికేషన్, గ్రీన్ ఇండికేషన్. రిలే అనేది వోల్టేజ్లు అవన్నీ కరెక్ట్గా ఉంటే L1 అనేది ఆన్ అవుతుంది అనమాట. ఏమైనా ఫేస్లో ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, ఫేస్ ఫెయిల్యూర్ అయినా, వోల్టేజ్ ఇంబ్యాలెన్స్ అయినా, లేకపోతే రివర్సల్ అయినా L2 అనేది ఆన్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు పవర్ వైరింగ్ అనేది చూపిస్తున్నాను. ఈ పవర్ వైరింగ్ అనేది నేను ఎలా చేసుకున్నానంటే, 3 ఫేజ్ ఏవైతే ఉన్నాయో 3 ఫేజ్లు MPCB యొక్క ఇన్కమింగ్కి ఇచ్చాను. MPCB యొక్క అవుట్ గోయింగ్ ఏదైతే ఉందో అది కాంటాక్టర్ యొక్క ఇన్కమింగ్లో ఇచ్చాను. కానీ చూస్తున్నారు కదా, కనబడుతుంది కదా క్లియర్గా. ఓకే, ఇప్పుడు కాంటాక్టర్ యొక్క అవుట్పుట్ టెర్మినల్స్ ఏవైతే ఉన్నాయో అవి మోటార్కి కనెక్ట్ చేసుకున్నాను. ఓకే, T1 T2 3 ఏవైతే ఉన్నాయో మోటార్కి కనెక్ట్ చేశాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి పవర్ వైరింగ్ అనమాట. సో ఇది పవర్ వైరింగ్ అన్న. పవర్ వైరింగ్కి మనకు కావాల్సిన ఏంటంటే కంట్రోల్ MCB, అలాగే VSP D1 రిలే, పవర్ కాంటాక్టర్, పుష్ బటన్స్ అయితే పుష్ బటన్స్, లేకపోతే సెలెక్టర్ స్విచ్ అయితే సెలెక్టర్ స్విచ్, మీరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. కానీ కంట్రోల్ ఏదైతే ఉందో ఆ కంట్రోల్ వైరింగ్ అనేది దేని నుంచి వెళ్తుందంటే, ముందుగా VSP D1 రిలే నుంచి వెళ్తుంది. ఆ VSP D1 నుంచి రిలే నుంచి వెళ్ళిన ఏదైతే ఉందో ఆ సిగ్నల్ అనేది కాంటాక్టర్ని కంట్రోల్ చేస్తుంది. అలా చేస్తేనే మీకు కాంటాక్టర్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది. అబ్నార్మల్ కండిషన్లో ఆఫ్ అవుతుంది, నార్మల్ కండిషన్లో ఆన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక ఫేస్ R ఫేస్ నుంచి MCB యొక్క ఇన్పుట్లో కలుపుకున్నాను ఒక R ఫేస్. ఓకే, R ఫేస్ MCB యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో అది నేను 7 నెంబర్ టెర్మినల్లో 13 నెంబర్ టెర్మినల్లో ఇచ్చాను. చూశారు కదా, కనబడుతుంది కదా. 8వ నెంబర్ టెర్మినల్లో న్యూట్రల్ అనేది కలిపాను. సో 7 అనేది 8 అనేది మనకి ఫేస్ న్యూట్రల్ అనమాట. సో ఇవి రెండు ఇస్తే మనకి ఆ రిలే అనేది ఆన్ అవుతుంది. ఆ 1 2 3 టెర్మినల్స్లో R ఫేస్, Y ఫేస్, B ఫేస్ అనేవి కలిపాను అనమాట. ఓకే, సో ఇక్కడ 15వ నెంబర్ టెర్మినల్ నుంచి A2కి వెళ్ళాలి. A1 టెర్మినల్ న్యూట్రల్ నుంచి A1కి అనేది వెళ్ళాలి. అది కూడా చూపిస్తాను చూడండి. సో చూశారు కదా. సో ఇక్కడ నేను ఏం చేశాను, 15వ నెంబర్ టెర్మినల్ నుంచి కాంట్రాక్టర్ యొక్క A2కి కలిపాను. కాంట్రాక్టర్ A1 ఏదైతే ఉందో అది న్యూట్రల్కి కలిపాను. ఇప్పుడు కలిపిన తర్వాత నేను MCB అనేది ఆన్ చేస్తే, సో ఇప్పుడు మీకు చూడండి సర్క్యూట్ అనేది హెల్తీగా ఉండడం వల్ల కాంటాక్టర్ అనేది ఆన్ అయ్యింది. సో ఎప్పుడైతే కాంటాక్టర్ ఆన్ అయ్యిందో మనకి కరెంట్, న్యూట్రల్ కరెంట్, వచ్చిన కరెంట్ అలాగా మళ్ళీ రిటర్న్ అయిపోతుంది న్యూట్రల్కి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు కాంటాక్టర్ ఆన్ అయ్యింది కదా, మోటార్ అనేది ఆన్ అయ్యింది. చూసారు కదా. సో మోటార్ అయితే మోటార్, పంప్ అయితే పంప్ అయినది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మీరు చూస్తే ఫేస్ అనేది ఫెయిల్యూర్ అయ్యింది. ఫేస్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఏమవుతుంది చూసారు కదా, ఈ రిలే అనేది ఆన్లో ఉంటుంది ఎప్పుడు. సో ఫేస్ ఫెయిల్యూర్ అనేది ఆన్ అవ్వడం వల్ల కాంటాక్టర్ అనేది ఆగిపోయింది. ఈ రిలే అనేది డిటెక్ట్ చేసింది. రిలే డిటెక్ట్ చేస్తే ఏమవుతుంది, రెడ్ కలర్ L2 లైట్ ఏదైతే ఉందో అది ఆన్ అవుతుంది అనమాట. సో వెంటనే కాంటాక్టర్ అనేది ఆగిపోయింది. అప్పుడు మోటార్ అనేది తిరగదు. ఓకే, మోటార్ ఆఫ్ డ్యూ టు ఫాల్ట్.
సో ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఏం జరిగింది, ఫేస్లో వోల్టేజెస్ అనేవి ఇంబ్యాలెన్స్ ఉండడం వల్ల ఈ యొక్క రిలే అనేది డిటెక్ట్ చేసి కాంటాక్టర్ని ఆఫ్ చేసింది. అప్పుడు కూడా మోటార్ అనేది ఆన్ అవ్వదు, మోటార్ ఆఫ్ డ్యూ టు ఫాల్ట్. నెక్స్ట్ ఇంకొక కండిషన్ చూడండి, ఇక్కడ మీకు ఏమైంది, ఫేస్లు రివర్స్ అయ్యాయి. 1 నెంబర్ టెర్మినల్లో వై ఉండాల్సింది ఆర్ ఉండాల్సింది వై ఉంది. సో 3 నెంబర్ టెర్మినల్ ఇక్కడ మీరు చూడండి 2 నెంబర్ టెర్మినల్లో వై ఉండాల్సింది ఆర్ ఉంది. ఇక్కడ ఫేస్లు అనేవి రివర్స్ అయ్యడం వల్ల మనకేమైంది, ఈ యొక్క రిలే అనేది డిటెక్ట్ చేసి మోటార్ని ఆఫ్ చేసింది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనకి మోటార్కి VSP D1 రిలే ఏదైతే ఉందో మనకి ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఓకే, సో ఇలాంటివి ఇంకా మీకు యానిమేషన్లో చేసి చూపించమంటే చూపిస్తాను, కొంచెం టైం పడుతుంది నాకు. ఓకే, సో ఇవన్నీ చేయాలంటే పేషెన్సీ ఉండాలి, చాలా పేషెన్సీ ఉండాలి. నాకు వీటి మీద అంత అవగాహన లేదు, కొద్దిగా మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను. ఓకే, సో ఇవన్నీ నేను మీకు చేసి చూపిస్తాను.